గది లాంటిది ఉంది, అందులో ఉండొచ్చు, కానీ అందులో ఒక మనిషి పడుకోవడానికి మాత్రమే సరిపోతుంది అంటారు. అంటే సరే స్వామి అని చెప్పి పొయ్యిగే ఆళ్వార్ గారు అక్కడికి వెళ్ళి పడుకుని భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. ఈ లోపల పూదత్త ఆళ్వార్ గారు వస్తారు అదే ఊరికి. వెంటనే ఆ గది దగ్గర ఈయన్ని చూసి, స్వామి వర్షంలో తడిసిపోతున్నాను, నేను రావచ్చా అంటారు. అంటే ఇక్కడ ఒక్కళ్ళు పడుకోవడానికి ప్రదేశం ఉంది, సరే ఓ పని చేయండి, మన ఇద్దరం కూర్చుని భగవన్నామస్మరణ చేసుకుందాం రండి అంటారు. అని ఇద్దరు కలిసి కూర్చుంటారు. ఈ లోపల పేయాళ్వార్ గారు వస్తారు అదే ఊరికి అదే ప్రదేశానికి. వచ్చి మళ్ళీ ఇదే అడిగితే అప్పుడు వాళ్ళిద్దరూ అంటారనమాట, ఇక్కడ ముగ్గురు నించోడానికి స్థలం ఉంది, సరే రండి ముగ్గురం కలిసి నించుని భగవన్నామస్మరణ చేసుకుందామని. అలా ముగ్గురు కలిసి నించుని భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటే హఠాత్తుగా బయట నుంచి ఇంకో గొంతు వినిపిస్తుంది. నేను వణికిపోతున్నాను ఈ చల్లోను, నేను లోపలికి రావచ్చా అని. వెంటనే వాళ్ళు ముగ్గురు ఒకేసారి, మీరు లోపలికి రావాలి కదా, నేను బయటకు వచ్చేస్తున్నాను ఉండండి అని చెప్పి ముగ్గురు ఒకేసారి బయటకు వచ్చేస్తారు. చూడండి ఎంత నిస్వార్థత. అప్పుడు వాళ్ళకక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతారు. ఎలాగంటే త్రివిక్రమ స్వరూపంలో, ప్రపంచం అంతా వ్యాపించి ఉన్న స్వరూపంలో ప్రత్యక్షం అవుతారు అనమాట. ఈ సంఘటన నుంచి మనం